మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ ప్రొడక్షన్స్లో నాది రెండో సినిమా అండి. నేను ముగ్గురు అని ఒక సినిమా చేశాం. సో మలేషియాలో అప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు పొద్దున్న 7ంటికి మామూలుగా అందరూ బయలుదేరుతారు షూటింగ్కి. సో మాకంటే ముందు రామానాయుడు గారు ఫస్ట్ వచ్చేవాళ్ళు పొద్దున్నే. సో ఆయన దగ్గర నేను సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు సినిమా గురించే మాట్లాడేవారు. తర్వాత సురేష్ బాబు గారితో పనిచేసినప్పుడు మేము కారైక్కుడిలో ఒక 20-30 డేస్ చేసాం. ఆయన కూడా ఎప్పుడు సినిమా గురించే మాట్లాడేవారు. తర్వాత నాకు రానా కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. మేము అంటే మిగతా టాపిక్లన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ సినిమా గురించే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా. సో ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి ఎంత డెడికేటెడ్గా ఉన్నారని నేను చూశాను. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అంటే రానా దగ్గర నుంచి వచ్చావా అడుగుతాళ్ళు. అసలు నవదీప్ అంటేనే హీరోగా చేస్తాడు, ఇల్లు ఎట్లా చేసిండు ఇంట్లోనా ఈ సినిమాలా? ఇందులో కథకి జోగేంద్రకి ఒక మంచి సపోర్ట్ గా చేశా. అంటే హీరోనేనా నువ్వు కూడా? హీరో కాదు, సపోర్ట్ గా అంటే విలనా కాదు, కమెడియనా కాదు, మరి ఏంటిదే సపోర్ట్? పబ్లిక్ అడుగుతారు సపోర్టింగ్ అంటే ఏంటి? సత్తి హెల్ప్ చేయ నాకు ఇక్కడ. ఏంది ఇది? ఏంటిది? పని చేయి. నువ్వు సినిమా చూసి చెప్పు, నువ్వు ఏదనుకుంటే అదే ఫిక్స్ అవుతావు. అదే చెప్తారే. ఓకేనా? డన్. సో మా గురువు గారు తేజ గారు. సో నా సినిమా కెరీర్కి ఫస్ట్ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆయన దగ్గర నుంచే నేను ఏమన్నా నేర్చుకున్నాను. సో చాలా సంవత్సరాల తర్వాత మధ్యలో చాలాసార్లు కొన్ని ఆల్మోస్ట్ చేసే స్టేట్కి వెళ్ళి కానీ చేయలేకపోయాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. తేజ గారు, ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ సార్, అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ యూ డిడ్ టు మీ సార్. థ్యాంక్ యూ, వాట్ యూ గేవ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నాట్ లైక్ దాట్. అండ్ ఈ సినిమాలో కాజల్ ఆబ్వియస్లీ, అంటే చందమామ సినిమా చేసాం, మంచి ఫ్రెండ్స్ మేము. అండ్ భూపాల్ ఆల్సో. సో చాలా మందితో రెండోసారి మూడోసారి చేసిన సినిమా ఇది. చాలా స్పెషల్ ఫిలిం నాకు ఇది. అండ్ మీరు కూడా సినిమా చూశాక స్పెషల్ ఫిలిం అంటారు. సో మా స్పెషల్ ఫిలింలో మేము ఎంత షూటింగ్ చేసేటప్పుడు ఎలా మేము ఎంజాయ్ చేసామనేది కాదు, కానీ ఎంత బాగా షూట్ చేసామనేది ఒక చిన్న ఏవీ వస్తుందండి. థ్యాంక్ యూ.